యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను లోనికి అనుమతించని పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా పాఠశాల గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సందర్శించడానికి వచ్చిన తమను లోపలికి అనుమతించకపోవడంపై పాఠశాలలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎస్సీ ఎస్టీ ఎర్రోల శ్రీనివాస్, డిసిసిబి మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, గిల్లు శ్రీనివాస్, టిఆర్ఎస్వి రాష్ట్ర విభాగం తుంగ బాలు, మండల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎగ్జాక్ట్లీ మీ స్కూల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం వస్తున్నామయ్యా. మీకు బడ్జెట్ గురించి కానీ లేకపోతే దీని గురించి కానీ దాని గురించి కానీ మేము చూడడానికి వస్తున్నాం. తప్పే ఉన్నది. రేపు పొద్దున మీకు బిల్డింగ్స్ రాజాపేటలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లంకి ఏం సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా డార్మెటరీ, దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్. మరి ఇంకా ఏమున్నది దానికి? అరే ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు వచ్చిండ్రు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చిండ్రు. ఎట్లా మీ ఆఫీసర్లు నో అంటారండి? నాకు అర్థం కాదు. అరే ఒక్క నిమిషం ప్రిన్సిపల్ గారు, ఒక్క నిమిషం. నిన్న అన్నపురెడ్డిపల్లిలో సుధాకర్, నిన్న అన్నపురెడ్డిపల్లిలో ఏమైంది? పిల్లలు తాగి మొత్తం కూడా పడిపోయినారు డార్మెటరీలో. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మేము మా బాధలు మాకున్నాయండి, మా కన్సర్న్స్ మాకున్నాయి. ఎట్లా ఏపీఎస్మీ మీ ఆఫీసర్లో నుంచి ఏపీఎస్మీ కలెక్టర్ అని చెప్తే పబ్లిక్ ప్రాపర్టీ అండి, ప్రభుత్వ స్కూళ్ళలోకి పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. మేము మీ అకాడమిక్స్ డిస్టర్బ్ చేస్తే, లేకపోతే మిమ్మల్ని బెదిరించినా, లేకపోతే ఉద్యోగం ఆపిస్తే, మేము పొలిటికలైజ్ చేస్తే అర్థం చేసుకోవాలి. వీఆర్ హియర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్. అన్ని మంచిగా ఎందుకంటే మీరు మాట్లాడండి, మీ ఆఫీసర్లతో మాట్లాడండి, మీరు మీ కలెక్టర్తో మాట్లాడండి. కలెక్టర్తో మాట్లాడి యూ టెల్ హిమ్. ఓకే. ఇంకా బాత్రూమ్లో అవన్నీ కొంచెం ఇబ్బంది అయింది. తీసుకో పేరెంట్ చెప్తారు. బిల్డింగ్ ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా? వర్షం వస్తే లోపల వాడతాయి. డైనింగ్ హాల్ అయితే మరి ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు పైన పెచ్చులు అటువంటి జరుగుతుంది, మొత్తం కారుతుంది కదా, పెచ్చులు అయితే ఇప్పుడు టాయిలెట్స్ కూడా అంత ఓల్డే, డైనింగ్ హాల్ కూడా ఓల్డ్. ఫర్ ఇయర్ ఒక్కొక్కరికి 6,000 పే చేస్తుంటారు. దీనికి దీంట్లో 6,000 రూపీస్ పే చేస్తుంటారు. అవి కాదు, డైనింగ్ హాల్ కూడా స్కావెంజర్స్ ఉన్నారు. జై తెలంగాణ, గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రజాస్వామ్య పేరు మీద నిర్బంధమా, ప్రజాస్వామ్య పేరు మీద నిర్బంధమా, ప్రజాపాలన నిర్బంధ పాలన. జై తెలంగాణ, జై గురుకులాలకు తాళాలు, సిగ్గు సిగ్గు గురుకులాలకు తాళాలు, సిగ్గు సిగ్గు గురుకులాలకు తాళాలు. నశించాలి పేద విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి పేద విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చాలా బాధాకరమైన పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఎక్కడ తన బండారం బయటపడుతుందని ప్రిన్సిపల్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా క్లియర్గా అర్థమవుతున్నది. లేకపోతే మేము మరి గత 4 రోజుల నుంచి గురుకుల బాట చేస్తున్నాం. చాలా చోట కూడా పోలీసులను అడ్డం పెట్టి మరి మమ్మల్ని అందరినీ, మా కార్యకర్తలందరినీ, ముఖ్యంగా విద్యార్థి నాయకులందరినీ కూడా జైళ్ళలో పడేస్తున్నారు. మేము అసలు ఈ గురుకుల బాట అనే కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నాం? ఈ స్కూళ్ళల్లో, ఈ పాఠశాలల్లో, ఈ కాలేజీల్లో, ఈ డిగ్రీ కళాశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద
పరిష్కారం కనుక్కుందాం, లేకపోతే ప్రభుత్వంతో పోరాటం చేద్దామనే ఉద్దేశంతోనే మేము వచ్చినాం. దీనివల్ల వ్యవస్థ బాగుపడుతుందనే మా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అంతే తప్ప దీన్ని రాజకీయం చేయాలని మేము రాలేదు. ఇవాళ మేము 2 స్కూళ్ళకు పోయినాం. 2 స్కూళ్ళల్లో వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పిండ్రు, కానీ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు వాళ్ళకేమీ సమస్యలు లేవు, మంచిగా అన్నం తింటున్నారు. టీచర్లు కూడా మేము పాఠాలు బాగానే చెప్తున్నాం. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు మీకు వీలైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి, మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోండి అని చెప్పిండ్రు. మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి వచ్చినాం. మరి రాజపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎందుకు ప్రిన్సిపల్ రాణిస్తలేడు? ఏమనంటే ఉన్నతాధికారుల ఆదేశం ఉన్నదని అంటున్నాడు, కలెక్టర్ ఆదేశం ఉందని అంటున్నాడు. ఎందుకు దీన్ని ఆపుతున్నారు? ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. డైనింగ్ హాల్ ఘోరంగా ఉన్నది, నీటి సమస్య ఉన్నది, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, తర్వాత ఈ పెద్ద స్కూల్ను క్లీన్ చేయడం కోసం కేవలం 3-4 పెట్టిండ్రు. ఒక్కొక్కరికి 6,000 ఇస్తున్నారు. 6,000తో ఎట్లా పని చేస్తారు వీళ్ళు? హాస్టల్ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ మేము చూసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే వచ్చింది. రేపొద్దున బిల్డింగ్ కూలిపోయి మా పిల్లలు చచ్చిపోతే రేపొద్దున ఈ 4 పెట్టి ఏ విధంగా క్లీన్ చేస్తారు స్కూలు? ఇద్దరిని పెట్టి ఏ విధంగా క్లీన్ చేస్తారు స్కూల్? అది ముసలి వాళ్ళు పాపం, వాళ్ళు ఎట్లా క్లీన్ చేస్తారు? వాళ్ళకి ఇచ్చేదంతా మీరు 6,000తోని ఈ స్కూల్ను క్లీన్ చేయలేకపోతే దానికి నష్టం ఎవరికి? మా పిల్లలకే కదా. నెల జీతాలు కూడా వస్తలేవు, సబ్జెక్ట్ అసోసియేట్ జీతాలు వస్తలేవు, పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ లేదు. తల్లిదండ్రులు అడగడానికి వస్తే మీరు గేట్లు వేస్తున్నారు. ఇక్కడ మాతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా, అంటే మా బిడ్డలను చూసుకునే పరిస్థితి కూడా మాకు లేదా? రేవంత్ రెడ్డి మీ ఇంట్లో అట్లనే ఉంటుందా? నిన్న కాక మొన్న అన్నపరెడ్డిపల్లిలో అయితే పిల్లలు బీర్లు తాగి పడిపోయారు స్కూల్లో, బాయ్స్ స్కూల్లో. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? మీరు ఎప్పుడైనా చూసినా మీ పిల్లలు అట్లా చేస్తే ఊకుంటారా మీరు లోపల ఇంత మీ బండారం బయటపడుతుందనే ఇలా మమ్మల్ని రాణిస్తలేరు. అయినా రేవంత్ రెడ్డి మేము ఆగేది లేదు. మీరు మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని జైలుకు పంపించినా, మమ్మల్ని ఎన్కౌంటర్లలో కాల్చి చంపినా మేము మాత్రం మా బిడ్డల జీవితాలు రక్షించుకుంటాం. మీరు ఇంతవరకు ముఖ్యమంత్రి అయి ఒక్కరోజు కూడా ఒక స్కూల్కి పోకపోతే, ఒక్కరోజు కూడా స్కూల్కి పోయి ఆ పిల్లలతో కలిసి అన్నం తినలేదు. మీ బంగళాకు పిలిపించుకున్నారు పిల్లలను. అక్కడే కనిపిస్తున్నది నీ నయా దేశ్ముఖ్ పాలన, అక్కడే కనిపిస్తున్న భూస్వామ్య పాలన. అదే మరి బీఆర్ఎస్ పాలనలో అయితే మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ అందరు కూడా స్కూళ్ళలోకి వచ్చి కూర్చునేటోళ్ళు, అందరూ భోజనాలు చేసేటోళ్ళు వాళ్ళతో పిల్లలతో కలిసి. ఇలా మీకు పరిస్థితి లేదు.